తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో 156వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తూర్పు వీధిలోని కలివేలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మాట్లాడారు. గాంధీజీ సంకల్పాన్ని పాటించేది కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. 2014లో నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అది కేవలం గాంధీజీ సంకల్పంతో మోడీ చేశారని చెప్పారు. ఆయన సంకల్పంతో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రగతి పదంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. మోడీ అడుగుజాడల్లో సీఎం చంద్రబాబు నడుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధరం, ఎంపీపీ తనుజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరరావు, దొంతు ముని వెంకటరత్నం, రాజేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన లైబ్రరీ దగ్గర మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చారు. గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మన రాష్ట్రంతో పాటు దేశాలు కూడా గాంధీ జయంతి అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే గాంధీ లేని మనకి ఈరోజు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం, అలాగే ఈ స్వేచ్ఛగా జీవించే తప్పులు కూడా వచ్చి ఉండదు. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు. సో గాంధీ జయంతి రోజు సందర్భంగా ఇక్కడికి చేసిన మన ఎమ్మెల్యే గారికి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు గారు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ కూడా మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సందర్భంగా మహాత్ముడిని పంచుకుంటూ అందరి మనసులో కూడా చిరకాలం ఎప్పుడు గాంధీజీ నిలుచుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా వెంకటగిరి ప్రజాధికారికి విజయదశమి దసరా శుభాకాంక్షలు. ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్పం ఏదైతే ఉందో అది పాటించేది కూటమి నాయకులు మాత్రం. ఉదాహరణ, మనకు 2014లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం. ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆచరణలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గుర్తించుకోగలం. ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమలులో తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూటమిలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జయంతి విజయదశమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు గాంధీ మహాత్ముడని, జాతిపితాన్ని, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము, అహింస, ఈ రెండు ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్టలు చెందినటువంటి పరిస్థితి. స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకే చెందుతుంది. మహాత్మా గాంధీ రోడ్డుని, మహాత్మా గాంధీ నగర్ అని
ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులు కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే బాటలో నడుస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలకి అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ ఇన్ఛార్జి, అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం. ఈ లైబ్రరీ పక్కనుండే ఈ విగ్రహానికి ఈ చోటుకు ఒక ప్రత్యేకత ఉంది. మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపాలం ఒకటి, సెకండ్ ఇది. కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్లో ఎన్నుకుని మేము చేస్తాం ప్రతిసారి. ఈ స్థల ప్రాముఖ్యత అటువంటిది. అదేవిధంగా మన అందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు. అహింస సత్యం అనే ఆయుధాలను ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళను ప్రాణదోరిన వ్యక్తి మన గాంధీ మహాత్ముడు. ఆయన ఒక పుస్తకం రాసుకున్నాడు, మంచి భవిష్యత్తుని అదేవిధంగా 10 మందికి ఉపయోగపడేట్టుగా, అదేవిధంగా మన సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నదే గాంధీ యొక్క సూక్తులు. కాబట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సూక్తులు మనం తెలుసుకొని అదేవిధంగా మనం ప్రజలతో మెలిగి అదేవిధంగా అహింస సత్య మార్గాలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బైక్ కొంటే బైక్ ఫ్రీ. ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.